హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి ఒక బ్రో అడిగాడు, సుదీప్ పేరు. బ్రో మార్క్స్ అన్నీ హై లెవెల్లో ఉన్నాయి. హౌ కెన్ వీ రిలేట్ అవర్ మార్క్స్ టు కట్ ఆఫ్? ఏ మార్క్స్ రిలేటబుల్గా ఉంటాయి? ఓకే, ఫస్ట్ సుదీప్, ఇది చాలా గ్రేట్ క్వశ్చన్. ఓకే, ప్రజెంట్ మీరు ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే మీకు వచ్చే డౌట్ మెయిన్లీ సెల్ఫ్ డౌట్ వస్తుంది. అంటే ఒక మాక్ టెస్ట్ రాయంగానే అందులో 60 మార్క్సే వచ్చేస్తాయి. ఒక్కోరోజు 50 వస్తాయి, దారుణంగా వస్తాయి. ఓకే, ఆ డేస్లో కూడా మనకి ఇలానే అనిపిస్తుంది, అసలు నేను మంచి సోర్స్నే చూస్ చేసుకున్నానా, ఎందుకు ఇంత హై లెవెల్లో ఉంది, ఓకే ఎగ్జామ్ కూడా ఇలానే ఉండొచ్చేమో. ఓకే, ఇట్లాంటి డౌట్స్ అన్నీ మీకు వస్తాయి, అది కామన్. ఓకే, ఈ డౌట్స్ అన్నిటికి కలిపి ఈ ఒక్క వీడియో అనమాట. మీరు రాసే ఏ మాక్ టెస్ట్ అయినా కూడా అన్ని రోజులు హై ఉండదు. ఓకే, అన్ని రోజులు హై ఉండదు, అన్ని రోజులు లో ఉండదు. ఓకే, మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా ఎందుకు అలా హై ఇస్తారు, ఒక్కరోజు ఈజీగా ఇచ్చేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ పేపర్ మీకు హై లెవెల్లో వచ్చింది, ఇప్పుడు మీరు డైలీ ఇక్కడ ఈజీ లెవెల్ మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తారు, మెయిన్ ఎగ్జామ్కి వెళ్తే పేపర్ ఒకరోజు కొట్టేసింది, అంటే హై లెవెల్లో వచ్చేసింది. ఓకే, అప్పుడు మీరు ఇక్కడ ఈజీకి అలవాటు పడిపోయి ఉన్న వాళ్ళు ఈ హై లెవెల్ పేపర్ని ఎలా చేస్తారు? ఓకే, ఎప్పుడైనా ఇలా క్వశ్చన్ వేసుకున్నారా? ఇప్పుడు రోజు నేను ఈజీగా చేస్తున్నాను, రేపు నాకు హై లెవెల్ పేపర్ వస్తే ఎట్లా చేస్తాను? చేయలేరు కదా. ఇప్పుడు లేదు, అదే నువ్వు హై లెవెల్ పేపర్ రాస్తున్నావు అనుకో, దెన్ నీకు ఈజీ లెవెల్ పేపర్ అవతల పడేస్తావు, ఇన్ జనరల్ మాట్లాడుకుంటే. బట్ ఇంకొక మాట కూడా అనొచ్చు, మీరు ఓన్లీ హై లెవెల్ ఇస్తే అసలు మాకు క్వశ్చన్ అటెంప్టే చేయలేము, అలాంటిది ఎలా చేయగలం అని మీరు అడగొచ్చు. దీనికి ఏంటంటే, మీరు అన్ని రోజులు హై ఉండదు. ఓకే, పేపర్ సమ్టైమ్స్ మోడరేట్ ఉంటుంది, అందులో చేయగలిగే ఉంటాయి. ఓకే, మీరు పిక్ చేసుకునేది ఇక్కడ తెలిసిద్ది, ఇక్కడ మీకు అలవాటు పడటం కోసమే అలా ఇస్తారు, వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్. ఓకే, మీరు ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా మిమ్మల్ని అలవాటు చేయటం కోసమే అలా అని ఇప్పుడు ఒక మాక్ టెస్ట్లో ఈజీగా ఓకే హై లెవెల్లో వచ్చిందని చెప్పి మీరు వేరే దాంట్లో కూడా అలానే ఉండిద్ది. అప్పుడేం చేస్తారు? సో మీరు ఏదైతే రాస్తున్నారో అదే కంటిన్యూ చేయండి, ఒకటే రాయండి. వాళ్ళు మిమ్మల్ని అలవాటు చేస్తారు. ఎట్లా అంటే, ఒకరోజు హై పేపర్ ఇస్తారు, అసలు అందులో టచ్ కూడా చేయలేరు, అట్లాంటి పేపర్ ఇస్తారు. ఇంకొక దాంట్లో ఎలా ఇస్తారంటే బాగా ఈజీగా ఇంకొక పేపర్లో ఈజీ ఇచ్చేస్తారు. ఓకే, అప్పుడు మీకు స్పీడ్ పెరగటానికి ఈజీ పేపర్ ఎందుకు ఇస్తారంటే మీకు ఏదో మార్క్స్ వస్తాయి. ఓకే, మీకు మార్క్స్ కోసం అయితే ఒక మాక్ టెస్ట్ మనమే రెడీ చేద్దాం. ఓకే, మీకు మార్క్స్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మీకు కంటెంట్ మీరు నేర్చుకోవటం అంటే పేపరు. ఓకే, పేపర్ అక్కడ ఫర్ సపోజ్ హై లెవెల్ వచ్చింది, దాన్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఈజీ వచ్చింది ఫాస్ట్ ఎలా చేయాలి, ఇది మీకు కావాల్సింది. అంతేగాని ఇప్పుడు మాక్ టెస్ట్లు ఓకే మీకు కంటెంట్ నేర్చుకోవడానికి కూడా కావచ్చు, కాకపోతే పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అండ్ నేను ఫైనల్గా ఒక్కటే మాట చెప్తున్నా, మీకు హై లెవెల్ వచ్చిన పేపర్ అనేది లేదు లో లెవెలే వచ్చినా కూడా ప్లీజ్ దాన్ని అలానే కంటిన్యూ చేయండి, దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి పేపర్ని. ఓకే, దాంట్లో ఎంత మీరు లాగలరో అంతవరకు లాగండి. ఫర్ సపోజ్ మీకు రోజు మీకు అంటే పేపర్ లెవెల్ని మీరు తెలుసుకోండి. ఇక్కడ ఏంటంటే హై లెవెల్ అని నువ్వు అంటున్నావు, బట్ వేరే వాళ్ళకి కూడా అది అందరికీ హై లెవెలే వస్తుంది, అంతే కదా. దెన్ వేరే వాళ్ళకి కూడా హై లెవెలే ఉండిద్ది కదా. సో వాళ్ళు ఎలా గెయిన్ చేస్తున్నారు మార్క్స్, మనం ఎక్కడ పోతుంది? సో ఇట్లాంటివన్నీ చెక్ చేసుకో. ఇప్పుడు నేను ఫైనల్గా ఒక్కటే మాట చెప్తున్నా, ఒకవేళ రేపు పేపర్ అయినా కూడా హై లెవెల్ వచ్చింది అంటే యాక్యురసీ, ఒకవేళ లో లెవెల్ అంటే ఓకే తక్కువ ఈజీ లెవెల్ వచ్చిందంటే స్పీడ్ అండ్ యాక్యురసీ, స్పీడ్తో పాటు యాక్యురసీ కూడా ఉండాలి. ఇదే నేను చెప్పేది. ఓకే, మీరు రాసే మాక్ టెస్ట్ని కంటిన్యూ చేయండి. మీకు అది ఒక ఉద్దేశంతోనే వాళ్ళు పేపర్ ఇస్తారు, ఎవరైనా కానీ. ఓకే, సో అదే కంటిన్యూ చేయండి, అదే మీకు యూస్ఫుల్ అయింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.